హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు ప్రాబ్లం తీసుకున్నట్టయితే కొంచెం చుండిగా పెద్దగా ఉంది, కానీ మనం జనరల్ గా ఎలా సాల్వ్ చేస్తాం? సింపుల్ గా 2 × 3 అంటే 6 ప్లస్ 12 ప్లస్ 20 మనం ఇలా సాల్వ్ చేసుకుంటూ పోతాం. కానీ అలా సాల్వ్ చేయకూడదు. ఇలా సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లం పెద్ద అవుతుంది, ప్లస్ సొల్యూషన్ కూడా తప్పు వచ్చింది అనమాట. సో మనం ఈరోజు షార్ట్ కట్ చూసుకున్నాం. ఓకే, ఈరోజు షార్ట్ కట్ చూసుకున్నట్టయితే మనకి మనం దీన్ని ఎలా రాసుకున్నాం? నేను సింపుల్ గా 1/2 - 1/3 అని రాసుకున్నా. ఎందుకు ఇలా రాసుకున్నాం అంటే దీన్ని ఒకసారి ఎల్సిఎం చేసి చూద్దాం. ఒకసారి ఎల్సిఎం చేసి చూస్తే 3 - 2/2 × 3 ఆర్ 3 × 2. సో ఎలాగైనా తీసుకుంటే మనకి ఏమొచ్చింది? సింపుల్ గా 3 - 2 అంటే 1/2 × 3. ఓకే, వచ్చేసినట్టు కదా. సో ఇక్కడ మన మధ్యలో ప్లస్ ఉంది. 1/3 - 1/4 బ్రాకెట్ క్లోజ్ 1 + 1/4 - 1/5 plus 1/5 minus 1/6. Okay, plus and so on. So plus 1/9 minus 1/10. ఓకే, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ దాకా బాగుంది. సో ఆఫ్టర్ తర్వాత ఏంటంటే బ్రాకెట్స్ ఒకసారి రిమూవ్ చేసుకుంటే ఇది ప్లస్, సారీ ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. సో మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇట్లా అన్ని క్యాన్సిల్ అయిపోతే మనకు లాస్ట్ లో ఏం మిగులుతాయి? సింపుల్ గా 1/2 minus 1/10. సో మన సింపుల్ దీనికి ఎల్సిఎం చేసేస్తే మనకి ఏమొచ్చింది? ఓకే, 10 - 2/20. సో మనకి ఆన్సర్ అంతా 8/20. సో 2/5. సో దట్స్ ఆల్. మనం ఈజీగా 2 seconds లో అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.